వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ సెప్టెంబర్ 6th ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. 6th ఎపిసోడ్లో ఏంటంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనకి నామినేషన్స్ అయిపోయాయి కదా. ముగ్గురు క్యాప్టెన్స్ వాళ్ళు కూడా వచ్చారు. 5 మెంబర్స్ వీళ్ళకి 5 మెంబర్స్, వాళ్ళకి 5 మెంబర్స్, ఇతనికి నిఖిల్కి వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు గ్యాంగ్లో. అయితే ఈ రెండు 5 మెంబర్స్కి ప్రీవియస్ దాంట్లో హాకీ ప్లే చూసాము. ఈ ఎపిసోడ్లో వచ్చేవరకు వాళ్ళకి ఇంకో గేమ్ పెడతారు. ఇద్దరికి ఇంకో గేమ్ పెడతారు. ఇంకో గేమ్ ఏంటంటే రింగ్ గేమ్ ఉంటుంది. రింగ్ గేమ్ పెడతారు. ఆ రింగ్ గేమ్ ఏంటంటే ఫస్ట్ నిఖిల్ చూపిస్తాడు ఆ రింగ్ గేమ్ ఎట్లా ఆడాలి ఏంటనేది. ఫస్ట్ వీళ్ళు ఎట్లంటే ఆ రింగ్ తీసుకోవడం చేతితో తీసుకోకూడదు, మౌత్తో తీసుకోవాలి. రింగ్ తీసుకొని బాడీ మీద వేసుకోవాలి. బాడీ మీద వేసుకొని ఇంకో వాళ్ళకి పాస్ చేయాలి. ఫస్ట్ చూపిస్తారు అట్లా నిఖిల్ అందరికి చూపించి వీళ్ళు ఇంకా గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ప్రేరణ గ్యాంగ్ ప్లస్ వీళ్ళు యష్మి గ్యాంగ్. ఇక్కడ యష్మి గ్యాంగ్ ఏంటంటే స్టార్టింగ్లో వీళ్ళు చేతితో పట్టుకుంటారు రింగ్ని. అదొక మిస్టేక్ చేశారు. చేసి మిగతాది ఫస్ట్ టైం చేశారు, తర్వాత నుంచి ఏం చేయలేదు. జస్ట్ బాడీ మొత్తం మూవ్ అయ్యి మొత్తం కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రేరణ గ్యాంగ్ ఏంటంటే వాళ్ళు చేతితో అయితే ఏం మూవ్ చేయలేదు, పట్టుకోలేదు. జస్ట్ ఫేస్ తోటే మూవ్ చేశారు. కాకపోతే వీళ్ళు మొత్తం బాడీ తోటి మూవ్ చేయలేదు. ఇంతవరకు చూసుకొని పాస్ చేశారు. అట్లా వీళ్ళు ఫస్ట్ అయిపోయింది ప్రేరణది. అయితే అక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యష్మి వీళ్ళు వచ్చేసి మొత్తం బాడీ మొత్తం మూవ్ చేయలేదు, సగం ఒకే మూవ్ చేశారని వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. అయితే తప్పు అయితే యష్మి అయితే మెయిన్ ఫస్ట్ పెద్ద తప్పు చేశారు, హ్యాండ్ తోటి రింగ్ పట్టుకోవడం. అట్లా అని చెప్పి నిఖిల్ వచ్చేసి బిన్ వచ్చేసి ప్రేరణ వాళ్ళకి ఇచ్చారు. ఆ గేమ్లో ప్రేరణ వాళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఇంకో వేరే గేమ్ పెడతారు. ఆ గేమ్లో వచ్చేసి వీళ్ళు యష్మి విన్ అయ్యారు. ఇట్లా రెండు ఒకరొకరు విన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ యష్మి వాళ్ళకి చాక్లెట్ పంపిస్తాడు. అందరు చాక్లెట్ షేర్ చేసుకోండి అని చెప్పి. అట్లా ఉంటుంది. చాక్లెట్ రూమ్కి వెళ్ళి అందరు చాక్లెట్ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మణికంఠ ఉంటాడు. మణికంఠ అది జస్ట్ ఇమిటేట్ చేస్తుంటాడు, కామెడీ చేస్తుంటాడు. ఆదిత్య ఉంటాడు కదా, ఆదిత్య ఇంతకుముందు తనకి మామూలుగా నీకేం కాదు ఉంటావు రౌండ్లో అని చెప్పి అతను మణికంఠని ఆదిత్యాన్ని ఇమిటేట్ చేస్తుంటాడు. రౌండ్లో ఉంటావు, ఇక్కడికి వెళ్ళవని చెప్పి అట్లా కొంచెం కామెడీ చేస్తాడు మణికంఠ. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ బౌల్ దగ్గర ఆర్గ్యుమెంట్ అవుతుంది. కిచెన్ బౌల్ వచ్చేసి అందరు వాచ్ చేసుకుంటున్నారు. జేజే వచ్చేసి వాచ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఎవరి బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ వాచ్ చేసుకోవాలి, ఎవరి ప్లేట్ వాళ్ళే వాచ్ చేసుకోవాలి అని చెప్పి లైట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇట్లా ఎపిసోడ్ వచ్చేసి కామెడీగా ఉంటుంది. ఈ ఎపిసోడ్ అయితే కామెడీగా అయింది. ఈ ఎపిసోడ్ అయితే బాగానే ఉంది. నిఖిల్ పర్ఫార్మెన్స్ వీళ్ళది ఓటింగ్స్ అయితే మీరు ఎవరికి వేస్తారో వేయండి. నిఖిల్ కా లేకపోతే యష్మికా, చాలా మంది ఉన్నారు. ఈ ఎపిసోడ్లో చూడాలి. సాటర్డే సండే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటంటే. Subscribe to my channel to see the latest Big Boss reviews, episode reviews.